Best health packages up to 80% discount. Tirumala Diagnostics. సినీ ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఎవరైనా మంచి ఫామ్లో ఉన్నారంటేనే పట్టించుకుంటారు. ఒక్కసారి సినీ ప్రపంచం నుంచి బయటకు వస్తే పట్టించుకునే నాదుడే ఉండడు. ఒకప్పుడు మంచి కమెడియన్గా గుర్తింపు తెచ్చుకుని ఓ వెలుగు వెలిగిన పావలా శ్యామల అన్నీ కోల్పోయి అనారోగ్యం బారిన పడింది. కాళ్ళు చచ్చుబడిపోయి బెడ్కే పరిమితమైంది. తన దీన స్థితిని పట్టించుకునే నాదుడే లేడు అంటూ ఆమె కన్నీరు పెట్టుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నేను చాలా రోజుల నుంచి హార్ట్లో హోల్స్ ఉంది, 3 హోల్స్ పడ్డాయి. కిడ్నీ ఇన్ఫెక్షను, పార్కింగ్ సెన్స్ ఉంది, బ్రెయిన్ ఏదో ఉందట లోపం. చాలా మాట్లాడలేని పొజిషన్. కాళ్ళు పోయినాయి. నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కాళ్ళు ఎట్లా చెప్పింది ఉన్నట్టుండి చచ్చిపడిపోయినాయి. నేను ఉన్నానా లేని, నేను పోయానని అందరూ మెసేజీలు పెట్టారు. టాలీవుడ్ నటి, ఒకప్పటి కమెడియన్ పావలా శ్యామల గుర్తుండే ఉంటుంది. ఒకప్పుడు చేతి నిండా సినిమాలతో స్టార్ కమెడియన్గా పేరు తెచ్చుకుని బిజీ లైఫ్ చూసిన శ్యామల ప్రస్తుతం దయనీయ స్థితిలో ఉంది. వయసు సహకరించకపోవడంతో సినిమాకు దూరమైంది. అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక సమస్యలు తోడయ్యాయి. ఆమెతో పాటు ఆమె కూతురు కూడా అనారోగ్యం బారిన పట్టడంతో ప్రస్తుతం వృద్ధాశ్రమంలో అత్యంత దీన స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. తాజాగా ఆమె పరిస్థితి గురించి తెలుసుకున్న కాదంబరి కిరణ్ ఆమెకు సహాయం అందించారు. మనం ఫౌండేషన్ నిర్వాహకులు కాదంబరి కిరణ్ పావలా శ్యామలకు సాయం చేసి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. తన ట్రస్ట్ ద్వారా ఇప్పటికే ఎంతో మంది పేదలకు సేవలు అందించాడు కాదంబరి కిరణ్. పావలా శ్యామల పరిస్థితిని ఓ మీడియా ద్వారా తెలుసుకుని ఆమెను వెతుక్కుంటూ వెళ్లి సహాయం అందించారు. హైదరాబాద్ శివార్లోని ఓ వృద్ధాశ్రమంలో ఉంటున్న శ్యామలను కలుసుకుని ఆమెకు 25,000 రూపాయల సాయాన్ని చేస్తూ చెక్ రూపంలో ఆమెకు అందించారు. ఆమెకు మెరుగైన వైద్యం, కనీస అవసరాలు తీర్చేలా సహాయం చేసి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఇక కాదంబరి కిరణ్ చేసిన సాయానికి కృతజ్ఞతలు తెలిపిన పావలా శ్యామల తన దీనస్థితి గురించి చెప్పుకొచ్చింది. నేను చాలా రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను. హార్ట్లో 3 హోల్స్ ఉన్నాయని చెప్పారు. కిడ్నీలు కూడా పాడయ్యాయని అన్నారు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. కాళ్ళు ఎప్పుడో చచ్చిపడిపోయాయి. ఇండస్ట్రీలో నేను ఉన్నానో పోయానో పట్టించుకునేవారు కూడా లేరు. చాలామంది నేను చనిపోయానని రాస్తూ ఉన్నారు. ఇక నా పరిస్థితి గురించి నేను ఎవరికీ చెప్పలేదు. నా దగ్గర ఎవరి ఫోన్ నెంబర్లు లేవు. ఎవరూ పట్టించుకోకపోతే ఏం చేస్తాం? ఆత్మహత్య చేసుకుంటాం. ఎవరో ఒకరు ఒక 10,000 ఇస్తే పూట గడుస్తుంది. ఈ జబ్బు నుంచి బయటపడాలి, ఆదుకోండి అంటూ ఆమె కంటనీరు పెట్టుకున్నారు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చాలా రోజుల నుంచి హార్ట్లో హోల్స్ ఉంది, 3 హోల్స్ పడ్డాయి. కిడ్నీ ఇన్ఫెక్షను, పార్కింగ్ సెన్స్ ఉంది, బ్రెయిన్ ఏదో ఉందట లోపం. చాలా మాట్లాడలేని పొజిషన్. కాళ్ళు పోయినాయి. నాకు కాళ్ళు ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. కాళ్ళు ఎట్లా చెప్పింది ఉన్నట్టుండి చచ్చిపడిపోయినాయి. నేను ఉన్నానా లేని, నేను పోయానని అందరూ మెసేజీలు పెట్టారు. ఎవ్వరు అసలు నేను ఉన్నానో లేదో కూడా ఎవరు ఆలోచించటం కానీ మాట్లాడటం కానీ జరగల. కిరణ్ గారు, కాదంబరి కిరణ్ గారు ఎప్పటి నుంచో నాకు తెలుసు.